కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం కూడా చూడండి. లైట్ కూడా తక్కువ ఉంది. 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టను. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో మరొక వచనం చదువుదాం. ఈ 3 వచనాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. క్రైస్తవ కుటుంబాలు పిల్లల్ని ఎలాగూ పెంచాలి, పిల్లలకు ఎలాగూ నేర్పించాలి, దేవుని మందిరానికి ఎలాగూ తీసుకెళ్లాలో మోషే యొక్క జీవిత చరిత్ర మనం ధ్యానం చేస్తే చాలా ఆత్మీయ పాఠాలు మన కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉంటాయి. 7వ అధ్యాయంలో 20వ వచనం. ఆ కాలం ముందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడను. ఈ 3 వచనాల్లో కామన్ గా ఉన్న మాట ఏంటంటే ఏంటి చెప్పండి? 3 వచనాల్లో ఉన్న మాట సుందరుడు అని 2 చోట్ల ఉంది. 3వ చోట దివ్య సుందరుడు అని ఉంది. మోషే యొక్క ప్రారంభము నుండి ముగింపు వరకు పరిశుద్ధ గ్రంథములో 120 సంవత్సరాల చరిత్ర అంతా కూడా దేవుడు వ్రాయించాడు. చాలా మంది భక్తుల చరిత్రలో పెరిగి పెద్దయిన తర్వాత వ్రాయబడ్డాయి. కొంతమంది చరిత్రలో తల్లి గర్భంలో ఉండగానే వారి చరిత్ర ప్రారంభించబడి మరణం వరకు కూడా వ్రాయబడ్డాయి. అందులో ప్రాముఖ్యమైన వాడు మోషే. మోషే గురించి మీ అందరికీ బాగా తెలుసు. కానీ అందులో విశేషమైన సంగతులు ఏంటంటే దివ్య సుందరుడు అనేది శరీరానికి సంబంధించిందా, ఆత్మీయ జీవితానికి సంబంధించిందా? భూగోళంలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది ప్రజల్లో యూదులు మాత్రమే అందమైన వారు. యూదులు మాత్రమే అందమైన వారు. దేహదారుఢ్యము గాని, పరాక్రమము గాని, తెలివితేటలు గాని, జ్ఞానము కాని దేవుడు వారికి మాత్రమే అనుగ్రహించాడు. యోసేపు గురించి కూడా యోసేపు సుందరమైన రూపము కలిగిన వాడు అని ఉంటది. దావీదు గురించి మీరు చదివితే చాలా అందమైన వాడు, సుందరమైన వాడు అని ఉంటుంది. ఇట్లాగా ఈ యూదా జనాంగములో రాజులు కానివ్వండి, సేవకుల గురించి మనం చదివినప్పుడు, అలాగే స్త్రీలు ఎస్తేరు గురించి కూడా అందమైన స్త్రీ అనే మాట ఎస్తేరు గ్రంథాలు మనం చూస్తాం. ఈ అందము ఒకటి భౌతిక సంబంధమైన అందం మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మోషే యొక్క అందం ఇందులో ఉంది అనేది మనం తేటగా గమనిస్తే, అతడు 3 నెలలు దాచబడిన తర్వాత ఆ నదిలో పారవేయబడ్డాడు. పారవేయబడలేదులేండి, పిట్టలో పెట్టారు, కీలు పూసారు, జాగ్రత్తగా పెట్టారు, అక్కని కాపలా పెట్టారు. ఆ ఫరో కుమార్తె రావటం, ఆమెను తీసుకెళ్లి నా కొరకు ఈ బిడ్డను పాలు ఇచ్చి పెంచమని చెప్పటం. 40 సంవత్సరాలు అంతఃపురంలో పెరిగిన తర్వాత అతను విజ్ఞాన దేశానికి పారిపోవటం, 40 ఏళ్ళు గొర్రెల మందను కాయటం. 80వ సంవత్సరంలో దేవుని ప్రజలను విమోచించడానికి, విడిపించడానికి దేవుడు మోషేను పిలిచి ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మోషే యొక్క సౌందర్యము ఎందులో ఉందో ఒక 4 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మోషే దేవుని సేవకుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి, 5వ వచనం 6వ వచనం చదవండి. 6వ వచనంలో వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినిది, నీలో ప్రవక్త ఉండి అనగా యెహోవానకు నేను దర్శనమిచ్చి. 8వ వచనం, నేను ఘోర భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన
మోషే. మోషేలో ఉన్న మొదటి అందం ఏంటంటే, మొదటి సౌందర్యం ఏంటంటే నా సేవకుడు. సేవకుడు అంటే దేవుని పని, దేవుని పరిచర్య, దేవుడు అప్పగించిన పనిని, దేవుడు అప్పగించిన బాధ్యతను చేసేవారిని ఏమంటారు? సేవకుడు. మోషేను దేవుడు ఏర్పరుచుకున్నాడు, మోషేను దేవుడు పిలిచాడు, మోషేను దేవుడు తన పని కొరకు ఒక పనిని, పెద్ద భారాన్ని అప్పగించాడు. నా సేవకుడు. ఇక రెండవది 12వ అధ్యాయంలోనే 3వ వచనం చూడండి, 12:3 అక్కడే నిర్గమకాండంలోనే యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి వాస్తవంగా మోషే ఏమి సాత్వికుడు కాదు, ఏమండి? అవునా? చాలా ముక్కోపి, చాలా కోపం ఎక్కువ. సీనాయి కొండ మీద దిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని చూసినప్పుడు చేతిలో ఉన్నటువంటి 10 ఆజ్ఞల పలకలు నేలకేసి కొట్టి ఎంత కోపం వచ్చిందో చూసారా? అంత కోపాన్ని తాను విడిచిపెట్టి దేవుని సేవకుడైన తర్వాత అతనికి ఏమొచ్చింది? సాత్వికమైన మనసు. అంటే దీర్ఘశాంతము కలిగి లక్షలాది మంది ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించి 40 సంవత్సరాలు కనాను దేశానికి నడిపించడానికి దేవుని ద్వారా సాత్వికమైన మనసు మోషే కలిగి ఉన్నాడు. మోషేలో ఉన్న అందం. రెండో మాట ఏంటి? మొదటిది నా సేవకుడు, రెండవది సాత్వికుడు, మూడవది అక్కడే ఉంది చూడండి, 12వ అధ్యాయంలోనే 7వ వచనం, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని సేవకులు దేవుని పనిలో ఎలా ఉండాలండి? నమ్మకస్తులుగా ఉండాలి. అపనమ్మకస్తులుగా ఉండడానికి దేవుడు పిలవలేదు. దేవుడు ఏ పని మనకు అప్పగించాడు, ఏ బాధ్యత మనకు అప్పగించాడు, ఆ చిన్న పనిలో నమ్మకముగా మనము చేయగలిగితే పెద్ద పనిని దేవుడు తప్పకుండా మనకు అప్పగిస్తాడు. 4వది నాయకత్వ లక్షణాలు. బైబిల్ గ్రంథం అంతటిలో సమర్థుడైన నాయకుడు మోషే ఒక్కడే. ప్రారంభంలో ఐగుప్తు నుంచి వారు ప్రారంభించినప్పుడు 6,03,550 మందితో బయలుదేరితే కనాను దేశానికి చేరేసరికి 20 లక్షలకు పైబడి, అంటే 20 సంవత్సరాలకు పైబడినటువంటి జనాంగం అంతా కూడా 20 లక్షలకు పైబడి ఉన్నారు. వారందరినీ కూడా ఒకే మాట మీద నడిపించడానికి ఏం కావాలి? మోషేకి నాయకత్వ లక్షణాలు. మోషే హ్యాజ్ ఏ లీడర్షిప్ క్వాలిటీస్. కనుక సేవకులకు, సంఘాన్ని నడిపించే సువార్థికులకు, బోధకులకు ఏముండాలంటే నడిపించే నాయకత్వ లక్షణాలు ఉండాలి. కనుక నిత్యానందకి మనవడు పుట్టాడు. ఆ మనవడు కూడా రాబోయే తరములో, రాబోయే కాలంలో ఈ లక్షణాలన్నీ కలిగి, అంత మాత్రమే కాదు, అసలు మోషే తల్లిదండ్రుల చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రాము తన మేనత్త అయిన యోకేబేదును పెళ్లి చేసుకొనెను. అంటే వారు భక్తి గల కుటుంబము కనుకనే మోషేని అంత చక్కగా పెంచగలిగారు. వారు పిల్లల పట్ల శ్రద్ధ కలిగిన వారు, పిల్లల కొరకు ప్రార్థన చేసిన వారు, పిల్లల పట్ల చాలా చింత కలిగిన వారు, వారిని దైవ భయములో ఎలాగో పెంచాలో ఎరిగిన వారు కనుకనే మోషేను చక్కగా పెంచారు. దేవుని చేత గొప్పవాడయ్యాడు మోషే. ఒక సామాన్యమైన వ్యక్తి నైలు నదిలో పడలేబడిన మోషే చివరికి ఎక్కడ చేరాడు? అంతఃపురములో చేరాడు. అంతఃపురము నుంచి అరణ్యానికి పంపబడ్డాడు. అరణ్యంలో ఉన్న మోషేను తిరిగి దేవుని ప్రజలను విమోచించి విడిపించడానికి నాయకత్వాన్ని, బాధ్యతను దేవుడే మోషేకి అప్పగించాడు. కనుక యోకేబేదు, అమ్రామును మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు మీ పిల్లల్ని ఎలాగూ పెంచాలి, దైవ భయములో పెంచాలి, ప్రార్థనలో పెంచాలి, దేవుని మందిరములో పెంచాలి. మీరు ఏ పని చేస్తే పిల్లలు ఆ పనే చేస్తారు. మీరు 100 సార్లు చెప్పండి, వాళ్ళు వినరు. కానీ మీరు ఏ పని చేస్తే కూడా వాళ్ళు ఖచ్చితంగా మీరు లేనప్పుడు ఆ పని చేస్తారు. ఇంకా చివరికి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మాట్లాడంలోనే విశేషమైనటువంటి మాట నేను మీకు చదువుతాను చూడండి. 2వ అధ్యాయంలోనే
ఆ తర్వాత పిల్లవాడిని ఆ ఫరో కుమార్తె తీసుకెళ్ళింది. తీసుకెళ్ళాము చెప్పిన మాట ఏంటంటే 8వ వచనం చదవండి. 8వ వచనం 2:8. వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చింది. ఆ బిడ్డ తల్లిని చూసారా, ఎవరిని తీసుకొచ్చింది? వెళ్ళి మిరియాము ఆ బిడ్డ తల్లిని చదవండి పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వారికి పాలిచ్చి. ప్రపంచ చరిత్రలో బిడ్డకు పాలిచ్చి జీతం తీసుకున్నది ఎవరు? ప్రపంచ చరిత్రలో తాను కన్నా బిడ్డకి తన పాలిచ్చి జీతం తీసుకున్నది ఎవరండి? అమ్రాము మోషే యొక్క తల్లి. చాలా విశేషమైన చరిత్ర ఇది. కానీ అద్భుతం చేశాడు కదా దేవుడు. అంటే మోషేని దేవుడు విడిచిపెట్టలేదు. నైలు నదిలో వేసినప్పుడు విడిచిపెట్టలేదు, అంతఃపురములో ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు, అరణ్యములో మందను కాస్తూ ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు. మాత్రమే కాకుండా ఇశ్రాయేలు జనాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేకి తోడై ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే బిడ్డకి ఏ పాలు కావాలి? ఏమండి ఏం చెప్పాడు అక్కడ? ఈ బిడ్డకు తీసుకొని పోయి పాలిచ్చి పెంచుము. తల్లి పాలు కావాలి బిడ్డకి. ఏ పాలు కావాలండి? డబ్బా పాలు కాదు. పుట్టగానే మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సెర్లాక్కలు పెడుతున్నారు, డబ్బా పాలు కలిపి 3 పూటలా పట్టిస్తున్నారు. మీరేం ఆఫీస్కి వెళ్తున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు, ఇంటికాడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ నానమ్మ గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సీసాలో పాలు పోసి ఇవన్నీ పడుతున్నారా లేదా? అది అడగండి కావాలండి. కానీ మోషే తల్లి మోషేకి ఏం పెట్టింది? తన పాలు ఇచ్చి పెంచింది. ఇది చాలా విశేషమైన సంగతి. తల్లి పాలు బిడ్డకి చాలా ఆరోగ్యం. జ్ఞాపకం పెట్టుకోండి, తల్లి పాలు బిడ్డకి చాలా ఆరోగ్యం. రోగాలు రాకుండా, వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మీ బిడ్డకు మీరు పాలిచ్చి దైవ భయములు, ప్రార్థనలు, దేవుని మందిరములో పెంచగలిగితే మోషే వలె సమర్థవంతుడు నాయకుడు అవుతాడు. 2వది దేవుని సేవకుడు అవుతాడు. 3వది దీర్ఘశాంతము కలిగి సాత్వికమైన మనసు కలిగి మందను ఎలాగూ నడిపించాలో దేవుడే తగిన జ్ఞానం ఇస్తాడు. 4వది నమ్మకస్తులుగా ఉండాలి. క్రైస్తవ కుటుంబాలు కానివ్వండి, దేవుని సేవకులు కానివ్వండి, దేవుని పనిలో దేవుని సేవలో నమ్మకస్తులుగా ఉండాలి, అపనమ్మకస్తులుగా ఉండకూడదు. కనుక మీ పిల్లల పట్ల మీకు ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. మీ పిల్లల పట్ల మీకు ఏముండాలి? బాధ్యత ఉండాలి. మీ పిల్లల కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీ పిల్లలకు మీరు ఏం నేర్పించాలి? దేవుని వాక్యాన్ని, దేవుని పాటలు నేర్పించాలి. వాడు ఏడిస్తే మీరు చేతిలో ఏం పెట్టండి? వాడు ఏడుపు మానడం. వాడు ఏడుపు మానాలంటే మీరు ఏం చేయాలంటే ఏం చేయాలి? సెల్ ఫోన్ చేతిలో పెట్టండి చాలు. పిల్లలు కూడా అన్నిటినీ మర్చిపోతున్నారు. సెల్ ఫోన్ ఉంటే నేను ఒక 6 సంవత్సరాల బాబుని చూశాను. వాడి చేతిలో ఫోన్ పెడితే వాడు ఇలా అన్నాడు. చాలాసేపు అబ్బువాడు. వీడియో కూడా తీసాడు నా దగ్గర. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. వాడికి బిస్కెట్లు ఇచ్చారు, ఏపు మానలేదు. వాడికి చాక్లెట్లు ఇచ్చారు, వాడికి ఏపు మానలేదు. వాడికి అన్నం పెట్టే ప్రయత్నం చేశారు, ఇసుక అవతల పట్టేశాడు. ఇప్పుడు కనుక వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చి ఫోన్ చేతిలో పెట్టింది. బాబు ఎక్కువ తీసి ఆ ఫోన్ చేతిలో పట్టగానే వాడు వెంటనే ఏపు మానేసి ఇలా అన్నాడండి. ఇలాగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీ పిల్లలు మీరు ఎలాగ పెంచుతున్నారో ఒక్కసారి క్రైస్తవ కుటుంబాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మీరు అలాగ పెంచకపోతే మీ పిల్లలు వయసు వచ్చిన తర్వాత మీ మాట వినడానికి అవకాశమే. దేవుని భయం లేకపోతే పెద్దల భయం ఉండదు, పెద్దల భయం లేకపోతే తల్లిదండ్రుల భయం ఉండదు, తల్లిదండ్రుల భయం లేకపోతే సేవకుల భయం కూడా. ఈ భయం అంతటికి మూలము దేవుడే. దేవునికి అప్పగించాలి. సమూయేలుని హన్న దేవుని మందిరములో యాజకునికి అప్పగించేసింది. నాకు పెళ్లికి వెళ్ళాం, చాలా పెద్ద పెళ్లి, అన్ని కార్లే, అన్ని బళ్ళే, అసలు మామూలు మనుషులు లేరు. అసలు తీరా చూస్తే మేము 10 గంటలకెళ్ళి కూర్చున్నాము, మాస్టర్ గారు 12:30 గంటలకు పెళ్లి ప్రారంభించారు. అసలు నాకు చాలా బాగా కోపం వచ్చేసింది. సమయం యొక్క విలువ,
సమయం ఎంత విలువైనదో క్రైస్తవమైన మనకు తెలియాలి. నేను చాలా బాధతో చెబుతున్నాను, ఏమనుకోవద్దు. మీరు ఏం తిట్టుకున్న పర్వాలేదు, ఆయన ఏమనుకున్నా నాకు బాధ లేదు. కానీ సమయం ఇంత ఖర్చు పెట్టారు. అసలు పెళ్లి కంటే గ్రాండ్, అసలు ఇవన్నీ చూస్తే నాకు ఓ పెళ్లి చేయించామో అనిపించింది. అవునా కాదండి? ఇంత ఖర్చు పెట్టి, ఇంత ప్రయాసపడి, ఇంత సంతోషంతో కార్యక్రమాలు జరిగించినప్పుడు ఎవరికి ప్రాముఖ్యతనివ్వాలి, ఎవరికి ప్రాధాన్యతనివ్వాలి, ఎవరిని గణపరచాలి, ఎవరి గురించి మనము ధ్యానం చేయాలి, ఎవరి గురించి ఉపదేశించాలి. మనము మన కుటుంబాలు, మన సంఘాలు బాధ్యతగా దేవుని సంఘములో దేవునికి మహిమకరంగా ఉండాలంటే దేవుని వాక్యము మనకు ఎంతైనా. పెళ్లి మొదలు పెట్టగానే పెళ్లి కొడుకు తండ్రి గారు వచ్చి అయ్యారు టైం అయిపోతుంది. అసలు దేవుని కొరకు ఇన్ని నెలలు, ఇన్ని వారాలు, లక్షలు ఖర్చు పెట్టి, వేలు ఖర్చు పెట్టి, రాత్రి పగలు కష్టపడి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు. తీరా కార్యక్రమం దగ్గరకు వచ్చేసరికి అయ్యారు ఏమైపోయింది, దేనికి? ఇలా మనం ఉండకూడదండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మాట ఖచ్చితంగా చెబుతాను. సమయాన్ని మనం పాటించగలిగితే చక్కగా పాటలు పాడటానికి అవకాశం ఉంటుంది, చక్కగా ప్రార్థనలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉన్న సేవకులకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో 2 మాటలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పడానికి లేదు, చెప్పిన వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కనుక ప్రభునందు ప్రియులారా, మరి వారికి ఇచ్చిన మనవడు, ఆయన చాలా సంతోషం. పుట్టగానే ఫోన్ చేశాడు. ఆయన ఒక మనవడు పుట్టాడండి, వారు తణుకులో పుట్టినట్టున్నాడు. అవునమ్మా, తణుకు హాస్పిటల్ నాకు గుర్తుంది. పుట్టగానే ఫోన్ చేసి అయ్యగారు ప్రార్థన చేయమని. ఏంటి అమ్మాయి అంటే మనవడండి. అసలు ఎంత గర్వమో, మగ పిల్లాడు అనగానే ఎంత అతిశయం అండి. నిజమే, కుమారుడు వారసుడు, ఆస్తికి వారసుడు, ఇంటికి వారసుడు, రేపు ఆ నాన్నగారి సేవకు కూడా వారసుడేమో తెలియదు మనకి. వాడు ఉద్యోగం చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, మరి ఏం చేస్తాడో మనకు తెలియదు. దైవ చిత్తానికి, దేవుని చిత్తానికి అప్పగించగలిగితే మోషే వలె సమర్థవంతమైన నాయకుడుగా, మోషే వలె దేవుని సేవకుడుగా, మోషే వలె దీర్ఘశాంతము కలిగిన వాడుగా, మోషే వలె దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉండాలని ప్రేమతో ఆ బిడ్డకు నేను నా అభినందనలు, నా దేవుని తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుగా ప్రేమ గల మా తండ్రి, ఈ పాదములకు స్తోత్రాలు. ఈ సమయంలో మేమంతా మీ సన్నిధిలో చేరి సంతోషించడానికి, ఆనందించడానికి అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీ వాసులు ఇచ్చినంద్ర గారిని, సహోదరుని ప్రేమించి వారికి ఇచ్చిన కుమారులు కుమార్తెను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పెద్ద కుమారుని ప్రేమించారు, మంచి కుటుంబీకుడిగా చేశారు. వారి దాంపత్యాన్ని దీవించి అనుగ్రహించిన ప్రథమ ఫలము వారసుడు కుమారుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీరిచ్చిన ఈ చిన్న బిడ్డను, ఈ కుమారుని మీ మహిమ కొరకు పెంచడానికి సహాయం చేయండి. అబ్రాహాము యాకోబును పెంచినట్లుగా చక్కగా నీ మందిరంలో ప్రార్థనా పూర్వకంగా పెంచడానికి సహాయం చేయండి. బిడ్డని మీరు ముట్టండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, క్షేమాన్ని భద్రతను దయచేయండి ప్రభువా. చక్కని భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాము. మనుషుల దయలు, దేవుని దయలు వర్ధన చేయమని ప్రార్థన చేస్తున్నాము. చేసిన ప్రతి ఏర్పాటును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రత్యేకంగా చిన్నపిల్లల కొరకు, వారి తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి.